నమస్తే, వెల్కమ్ టు స్టోరీ వర్డ్. భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే అని మీరు ఇప్పటికీ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే చాలా విషయాల్లో భారత్ అగ్రరాజ్యాలను కూడా మించిపోతోంది. ఈ ఒక్క విషయంలో ఏ అగ్రరాజ్యం కూడా మనల్ని అధిగమించే పరిస్థితే లేదు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత ఖరీదైనవని విదేశీ సంస్థలు ఇప్పుడే ఎందుకు నివేదికలిస్తున్నాయి? 2019 భారతదేశంలో ఎన్నికల ఖర్చు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చర్చనీయాంశంగా మారింది? దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు, అత్యంత ఖరీదైన ప్రజాస్వామ్యంగా భారత్. అగ్రరాజ్యాల ఎన్నికల ఖర్చు మన ముందు దిగదుడిపే. ఈ ఒక్క విషయంలో మనల్ని కొట్టే దేశమే లేదా? నోట్ల నీడలో సాగుతున్న ప్రజాస్వామ్య భవిష్యత్తేంటి? మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది. కానీ మన 7 పదుల జనస్వామ్యంలో ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలుసా? ఇన్నాళ్లు భారత్ అంటే పెద్దగా పట్టించుకొని ప్రపంచం మనకి ఎన్నికలు వస్తాయంటే మాత్రం ఎందుకంతలా దృష్టి పెడుతుందో తెలుసా? మన ఎన్నికల ఫలితాలు దేశ విదేశాల రాజకీయాలను ప్రభావితం చేస్తాయని కాదు, మనది అగ్రరాజ్యమని కాదు, మన దేశంలో జరిగే ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలన్నదే వాటి ఆసక్తికి కారణం. ప్రతి 5 ఏళ్లకోసారి మన దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల ఖర్చు గత కొన్ని దశాబ్దాలుగా అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షిస్తూనే ఉంది. అయితే ఇందులో కొత్త సంగతి ఏమిటంటే, త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు. ఇంకా చెప్పాలంటే ప్రజాస్వామ్య దేశాలన్నిటికన్నా ఖరీదైన ఎన్నికలు మనవే. అవును, 127 కోట్ల జనాభా, 90 కోట్లకు పైగా ఓటర్లు, 37 కోట్లకు పైగా యువత, డిజిటల్ ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఎన్నికల్లో కూడా తన రికార్డులు తానే తిరగరాసుకుంటోంది. అంతేకాదు, త్వరలో మరెవ్వరూ బద్దలు కొట్టలేని రికార్డులు క్రియేట్ చేయబోతోంది. ఈ మాటలంటోంది ఎవరో కాదు, సాక్షాత్తు అగ్రరాజ్యమైన అమెరికానే. ఇటీవల కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ థింక్ ట్యాంక్ లో భాగంగా సౌత్ ఏషియా ప్రోగ్రాంలో వెల్లడైన అభిప్రాయం, ప్రతి 5 ఏళ్లకోసారి భారత్లో జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ఖరీదైనవిగా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయన్న అభిప్రాయాలు వెల్లడయ్యాయి. వాళ్ళెవరో చెప్పారని కాదు, ఇది వాస్తవం కూడా, నిజం కూడా. అవును, భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్యమే కాదు, అతి ఖరీదైన ప్రజాస్వామ్యం కూడా. ఇక్కడ ఎన్నికలు జరిగేది ఖాకీలు బందోబస్తు నీడల్లోనో రాజ్యాంగపు నిబంధనల ప్రకారం అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. 7 పదుల మన ప్రజాస్వామ్యంలో మన పాలకుల్ని ఎన్నుకునే పవిత్ర ప్రక్రియ పచ్చనోటు నీడలో కునారిల్లుతోంది. ఓట్ల కోసం పచ్చనోట్ల కట్టలాడే క్రీనీడల్లోనే మన జనస్వామ్యానికి పొద్దు పొడుస్తోంది. 1 కాదు, 2 కాదు, 10 కాదు, 100 కాదు, 1000 కోట్లు పెట్టుబడి పెట్టి గెలిచే వ్యాపారంగా మారిపోయింది. ఇక్కడ ఎన్నికల్లో గెలవాలంటే మంచోడన్న పేరు, సమర్థుడు అన్న ట్యాగ్ లైన్, జనంలో పలుకుబడి చాలదు. అంతకు మించి ఎంతైనా ఖర్చు పెట్టగలిగేంత డబ్బుండాలి. ఓట్లకు అవసరమైనన్ని నోట్లిచ్చి కొనగలిగినన్ని కోట్లుండాలి. తాజాగా ఉన్న అంచనాలు బట్టి రాబోయే సార్వత్రిక ఎన్నికలకు $6.5 బిలియన్ ఖర్చవుతుందని అంచనా. అంటే ఇది మన కరెన్సీలో లెక్కేస్తే సుమారు 50,000 కోట్ల రూపాయలకు సమానం. అవును, మీరు విన్నది నిజమే, అక్షరాల 50,000 కోట్లు. ఇంకా ఇవి అంచనాలు మాత్రమే. రాబోయే ఎన్నికల్లో ఈ అంచనాలు కూడా తారుమారయ్యే ఛాన్సులు లేకపోలేదు. నిజానికి 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు అక్కడ జరిగిన కాంగ్రెస్ ఎన్నికలకు అభ్యర్థులంతా పెట్టిన ఖర్చు $6.5 బిలియన్. అంటే అప్పటి రూపాయి మారకం ప్రకారం అది మన కరెన్సీలో 45,000 కోట్లకు సమానం. అమెరికాలో 50 రాష్ట్రాలున్నాయి. ఒక్కో రాష్ట్రానికి ఖర్చు సగటు లెక్కేస్తే 900 కోట్లు ఖర్చు పెట్టినట్లు లెక్క. కానీ మన దేశంలో ఉన్న 543 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే ఆ ఖర్చు ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఖర్చును కూడా మించిపోతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే 2014 సార్వత్రిక ఎన్నికలకైన ఖర్చు అక్షరాల $5 బిలియన్. అప్పటి లెక్కల ప్రకారం ఇది 35,000 కోట్లకు సమానం. కానీ ఇప్పుడు సెగ్మెంట్లో ప్రచార ఖర్చులే కాదు, అన్నిటి ఖర్చు పెరిగింది. అభ్యర్థులు తమకు టికెట్లు దక్కించుకోవడం నుంచి ఎన్నికల ముందు రోజు పంచే పచ్చ నోట్ల వరకు ప్రతీదీ లెక్కలేసుకుంటే రాబోయే ఎన్నికల్లో ఈ చిట్టా పద్దులు 50,000 కోట్లు దాటిపోతాయంటున్నారు. గతంలో ఓ సెగ్మెంట్లో వచ్చిన ఉప ఎన్నికకే 250 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లుగా వార్తలొచ్చాయి. పైగా ప్రస్తుతానికి వేసిన అంచనాలు కూడా కేవలం 543 పార్లమెంట్ సెగ్మెంట్లకు జరిగే ఎన్నికల ఖర్చే. కానీ లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మినహా మిగిలిన 4 రాష్ట్రాలు పెద్దవి, రాజకీయంగా అతి కీలకమైనవి. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల ఖర్చు కూడా లెక్కేస్తే అది మరో 10,000 కోట్లు దాటేస్తుందని నిపుణుల అంచనా.
అంటే ఓవరాల్గా రాబోయే ఎన్నికల్లో 60,000 కోట్ల రూపాయలు కేవలం ఎన్నికల ప్రహసనానికే ఖర్చవుతున్నాయన్నమాట. ఒక్క ఎన్నికలకు ఇన్ని వేల కోట్ల రూపాయల ఖర్చా? వినడానికి దిమ్మ తిరిగిపోయేంత డబ్బు. ఎందుకు ఖర్చవుతుంది ఇదంతా? ఇంత స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? ఎన్నికలంటే నడుచుకుంటూ వెళ్లి ప్రచారం చేసి రావడమే కదా. అయినా ఇన్ని వేల కోట్లు ఎక్కడ ఖర్చవుతాయి? ఒక్కో ఎంపీ సీటుకు పోటీ పడేది 10 మంది అయినా గెలిచేది ఒక్కరే. అంటే మిగిలిన వాళ్లు పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరే. అయినా సరే కోట్లకు తెగించి మరి ఎందుకు ఎన్నికల బరిలో నిలబడుతున్నారు? మనది ప్రజాస్వామ్యం అని చెప్పుకోవడానికి గర్వంగానే ఉంటుంది. అత్యధిక యువశక్తితో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకోవడానికి కూడా గొప్పగానే ఉంటుంది. కానీ ఇదంతా నాణానికి ఓ వైపని, మనల్ని పాలించే పాలకులు కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కున్నారన్న వాస్తవాలు ఎవ్వరికీ చెప్పం. కానీ ఇదే నిజం. మన దేశంలో ఎన్నికలంటే అదో పెద్ద వ్యాపారం. కోట్లు పెట్టుబడి పెట్టి ఒక్కసారి గెలిస్తే చాలు, అక్కడి నుంచి అక్రమదారుల్లో వందల వేల కోట్లు దోచేసుకుని దాచేసుకోవచ్చు. అందుకే మన దేశంలో ఎన్నికలంటే ఓట్లతో కాదు, కోట్లతో గెలుస్తారు. ఈ మధ్య పంచాయతీ ఎన్నికలు జరిగిన రాష్ట్రంలో కొన్ని పంచాయతీ ఎన్నికల ఖర్చు 5 కోట్లు దాటింది. పట్టుమని 10 ఊళ్లు కూడా లేని పంచాయతీలకే ఇంతింత ఖర్చయితే మరి 7 అసెంబ్లీ సెగ్మెంట్లను, వందలాది ఊళ్లను, వేలాది గ్రామాలను పాలించే ఎంపీల ఎన్నికల ఖర్చు ఎంతుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ రోజుల్లో నాయకుడంటే ప్రజాసేవ చేయాలన్న ఉదాత్తమైన ఆశయం ఉన్నవాడు కాదు. ఎంత ఖర్చు పెట్టైనా ఒక ఓటును కొనగలిగే పెట్టుబడి ఉన్నవాడే నిజమైన గెలుపు గుర్రం. పార్టీలు కూడా టికెట్లిచ్చేది వీళ్లకే. కానీ ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచి అభ్యర్థులు పెట్టే ఖర్చు మీద పరిమితులు విధిస్తుంది. తాజాగా సవరించిన అంచనాల ప్రకారం ఒక్కో ఎంపీ అభ్యర్థి ప్రచార ఖర్చు 70 లక్షల రూపాయలకు మించకూడదు. కానీ ప్రధాన పార్టీల అభ్యర్థులు కనీసం 10-20 కోట్లకు తక్కువ ఖర్చు పెట్టడం లేదు. కానీ ఎన్నికలయ్యాక వాళ్ల ప్రచార ఖర్చు లెక్కలు మాత్రం 70 లక్షల కన్నా తక్కువే ఉంటాయి. ఇది కాగితాల్లో ఉండే ప్రజాస్వామ్యం, అది వాస్తవాల్లో కనిపిస్తున్న జనస్వామ్యం. ఎన్నికల ప్రచారమంటే మహా అయితే కార్లలో వెళ్లి ప్రచారం చేసుకుని రావడమే అనుకుంటారు. కానీ వాస్తవంగా చూస్తే అసలు లెక్కలు కనిపిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా పార్టీల్లో టికెట్లు తెచ్చుకోవడానికే కోట్ల రూపాయలు ఖర్చవుతోంది. ఇక ఆపై ప్రచారానికి ఊహించనంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు అంచనా వేస్తున్న 60,000 కోట్ల రూపాయల ఖర్చు కూడా రాబోయే 60 రోజుల్లోనే ఖర్చయిపోతోంది. అంటే రోజుకు 1000 కోట్లు ఖర్చులో కలిసిపోతాయన్నమాట. ఈసీ ఈ నెలాఖరులో కానీ మార్చి మొదటి వారంలో కానీ షెడ్యూల్ విడుదల చేయబోతోంది. ఒక్కసారి షెడ్యూల్ వస్తే ఇక అక్కడి నుంచి అంతా ఖర్చే. ఇప్పుడు ప్రచారానికే కోట్లు ఖర్చయ్యేలా ఉంది. ఎంపీ అభ్యర్థి ప్రచారమంటే కనీసం 200 మంది వెనకుండాలి. ఇలా వచ్చిన వాళ్లలో సగం మందికి కార్లుండాలి. వాళ్లకు రోజుకు 1000 రూపాయలు బిర్యానీ, మందు పొయ్యాలి. ఇక కార్ల అద్దెలు, వాటికయ్యే పెట్రోల్ ఖర్చు, ప్రచారం ముందుండే బాణాసంచాలు, బాకాలు, ఊరంతా ఫ్లెక్సీలు, వాటి అద్దెలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రచారమంటేనే అభ్యర్థులు భయపడే స్థాయిలో ఖర్చులున్నాయి. ఒక ఎంపీ అభ్యర్థి పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. అంటే ఆ 7 అసెంబ్లీ స్థానాల్లోనూ ప్రచారం సమాంతరంగా సాగాలి. అంటే ఒకేసారి 10-15 టీంలు తిరగాలి. వీళ్లందరి ఖర్చులతో పాటు కుల సంఘాలకు, గ్రామ పెద్దలకు, కింది స్థాయిలో ఉన్న ఇతర నాయకులకు కూడా లక్షల్లో సమర్పించుకోవాలి. యూత్ లీడర్లకు బైకులు కొనాలి. కొందరికి కార్లు కూడా కొనివ్వాలి. ఇక ఎన్నికల ముందు జనాలకు పంచడానికి కూడా భారీగానే ఖర్చవుతోంది. ఒకప్పుడు ఓటుకు 500, 1000 ఇస్తే సరిపోయేది. కానీ నోట్ల రద్దు పుణ్యమా అని అంతా 2000కు పైగానే డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఖర్చులన్నీ లెక్కలేసుకుంటే ప్రతి ఒక్క అభ్యర్థి కనీసం 25 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. కొన్ని కీలక సెగ్మెంట్లలో ఇంతకు మించి ఖర్చు పెట్టడానికి ఒక్కో పార్టీ పోటీ పడుతోంది. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు దేశంలో ఉన్న అన్ని పార్టీలకు కీలకమే. అటు అధికార బీజేపీ మరోసారి పీఠమెక్కేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో దారుణంగా పతనమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాంగ్రెస్ మరోసారి అధికార భాగస్వామయ్యేందుకు పావులు కదుపుతోంది. ఇక ప్రాంతీయ పార్టీలు కూడా ఎవరి స్థాయిలో వాళ్లు కేంద్ర రాజకీయాలు శాసించాలని చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనేలా ఉంది. అది బీజేపీ సహిత ఎన్డీఏ పార్టీలకు, కాంగ్రెస్ సహిత బీజేపీయేతర పార్టీలకు మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. దీంతో పాటు ఈ 2 జాతీయ పార్టీలు లేని ప్రాంతీయ పార్టీలు కూడా ఒంటరిగా బరిలోకి దిగి కేంద్రంలో సత్తా చాటాలని చూస్తున్నాయి. ఈ ఎన్నికలు 3 కూటములకు అత్యవసరమే. బీజేపీ ప్రస్తుతం తాము అధికారంలో ఉన్న 270 స్థానాలను మళ్లీ చేజిక్కించుకోవాలని చూస్తోంది. దీంతో పాటు అదనంగా మరికొన్ని స్థానాల మీద కన్నేస్తుంది. అయితే ఈ లక్ష్యం అంత సులువేం కాదన్నది ప్రస్తుత రాజకీయాలు కమల దళాన్ని హెచ్చరిస్తున్నాయి. అందుకే ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆ ఎంపీ స్థానాల్లో గెలవాల్సిందేనన్న బలంతో బరిలోకి దిగుతోంది. ఇక కాంగ్రెస్ కూడా గత ఏడాది 3 రాష్ట్రాల్లో జెండా ఎగరేసిన జోష్తో ఈ ఎన్నికల్లో తమ స్టామినా చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ ఇద్దరి మధ్య నువ్వా నేనన్నట్లుగా ఉంది పోటీ.
ఈ రెండు పార్టీలు అవసరమైన చోట్ల పొత్తులు పెట్టుకుని సీట్ల సర్దుబాట్లు చేసుకుని మరీ బరిలోకి దిగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 100 నుంచి 150 సీట్లు గెలిస్తే చాలు సంకీర్ణ సూత్రాలతో మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇక ప్రాంతీయ పార్టీలు కూడా తృతీయ కూటమిగా బరిలోకి దిగి కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వ్యూహాలు పన్నుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫలితాల్లో హంగొస్తే అప్పుడు ప్రధాని పీఠం నిర్ణయించేది తామే అని లెక్కలేసుకుంటున్నాయి. అందుకే యూపీ లాంటి కీలక రాష్ట్రాల్లో ఎస్పీ బీఎస్పీలు ఈ కూటమిలోనూ చేరకుండా ఆ రెండు పార్టీలే ఓ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ ఏకంగా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రాంతీయ పార్టీల కూటమిగా ముందుకెళ్లాలని చూస్తున్నారు. ఇలా దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు ఒంటరిగా నెగ్గుకొచ్చి జాతీయ రాజకీయాల్లో కీలకమవ్వాలని చూస్తున్నాయి. ఈ మూడు కూటముల మధ్య చాలా ఎంపీ సెగ్మెంట్లలో గట్టి పోటీ నెలకొంది. ఇక చచ్చైనా సరే గెలవాలన్న సెగ్మెంట్లు కూడా చాలానే ఉన్నాయి. ఇలాంటి స్థానాల్లో అభ్యర్థులందరి ఖర్చు 100 కోట్లు దాటేసే అవకాశాలున్నాయి. అంటే ఇప్పుడు అమెరికన్ సంస్థలు వేసింది అంచనాలు మాత్రమే. ఒకవేళ వాస్తవంగా చూస్తే ఆ ఎన్నికల్లో అంతకు మించి 1000 కోట్ల ఖర్చయ్యే పరిస్థితులు ఉన్నాయన్నమాట. 60,000 కోట్లు, అవును, అక్షరాల 60,000 కోట్లు. ఇది కొన్ని దేశాల జీడిపి కన్నా ఎక్కువ, కొన్ని దేశాల బడ్జెట్ కన్నా ఎక్కువ. కేవలం ఉచితంగా చేయాల్సిన ఓట్ల కోసం ఇన్నేసి కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? అంత డబ్బు వారికి ఎలా వస్తోంది? ఇన్నేసి కోట్ల పెట్టుబడి పెట్టి గెలిచిన పాలకులు నిజంగా ప్రజలకు సేవ చేస్తారా? ప్రతిసారి అంకెల రంకెలేస్తున్న ఎన్నికల ఖర్చు దేశ భవితను ఎలా నాశనం చేస్తోంది? నామమాత్రపు డబ్బుతో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికల ఖర్చులో అగ్రరాజ్యాలను కూడా మించిపోతున్నామంటే మనది అతి సంపన్న దేశం అనుకుంటే పొరపాటే. ఒక్క ఎన్నికల్లో తప్ప మరెక్కడా ఎప్పుడూ పేదవాడి గురించి ఆలోచించని పాలకులున్న దేశం మనది. అంతర్జాతీయ సూచీల్లో అమాత్యుల ప్రసంగాల్లోనే అభివృద్ధి అంకెల రంకెలేస్తుంది తప్ప వాస్తవంగా చూస్తే అదెక్కడా కానరాదు. పైపై మెరుగుల్లో పరుగులు పెడుతున్నాం తప్ప మూలాల్లో జరగాల్సిన అభివృద్ధిని వదిలేస్తున్నాం. మన దేశంలో నేటికి లక్షలాది గ్రామాలు రోడ్లు, కరెంటు లేక అంధకారంలోనే మగ్గిపోతున్నాయి. నేటికి 18 కోట్ల మందికి 2 రోజులకోసారి కడుపు నిండుతోంది. ఈ భూమి మీదున్న 760 కోట్ల మందిలో 90 కోట్ల మంది నిత్యాకలితో నకనకలాడుతున్నారు. మరో 110 కోట్ల మంది అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ 90 కోట్ల మందిలో 18 కోట్ల మంది మన భారతీయులే. అంటే ఈ భూమి మీదున్న ప్రతి 100 మందిలో 12 మంది తిండి లేక మాడిపోతుంటే ఆ 12 మందిలో 3 భారతీయులే అన్న వాస్తవం ప్రజలకు తెలియదు. సరే, కనీసం పాలకులకైనా తెలుసా? ప్రజల కడుపులు నింపడానికి పాలకులకు డబ్బులుండవు, కానీ ఓట్లు కొనడానికి మాత్రం కోట్లొచ్చేస్తాయి. కనీసం పాలకులకైనా తెలుసా? మనం ప్రజాస్వామ్యంలోకొచ్చి 72 ఏళ్లు దాటింది. ఏడాదికో సమస్య చొప్పున బాగు చేసుకున్నా దేశం అభివృద్ధి చెందేది. ఇప్పటికీ మన దేశంలో జరిగే ప్రతి 100 ఆత్మహత్యల్లో 11 మంది రైతులే ఉంటున్నారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో గడిచిన 20 ఏళ్లలో 45,000 మంది రైతులు చేజేతులారా ఉసురు తీసుకున్నారు. అంటే రోజుకు 6 అన్నదాతలు ఆ ఒక్క ప్రాంతంలోనే కన్నుమూస్తుంటే మన పాలకులు మనకు సరైన పాలన ఇస్తున్నట్లు ఎలా చెప్పుకుంటాం? ఒకప్పుడు రైతుల మరణాలకు ప్రకృతి విపత్తులు కారణమైతే ఇప్పుడు అసమర్థ ప్రభుత్వ విధానాలు కారణమవుతున్నాయి. 10,000 రూపాయల వ్యవసాయ రుణం తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న రైతులు ఎందరో ఉన్నారు. కానీ ప్రభుత్వాలు వాళ్లను ఆదుకోలేవు. కానీ 1000 కోట్లు మింగేసిన కార్పొరేట్లకు మాత్రం లక్షల కోట్లలో రుణమాఫీ చేస్తున్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు కూడా అర్ధాకలితో చనిపోతున్నారంటే దాన్ని ఏం అభివృద్ధి అనుకోవాలి? ఈ పుణ్యభూమిలో పుట్టినోడికి పట్టెడన్నం కూడా పెట్టలేని మన పాలకులు ఎన్నికలొస్తే చాలు వాళ్ల ఓట్లకు కోట్లు కుమ్మరించేందుకు సిద్ధంగా ఉంటారు. మన దేశంలో పసికందుల మరణాన్ని ఆపలేరు, కానీ ఓటుకు 10,000 డబ్బివ్వడానికి మాత్రం వెనకాడరు. ఇప్పటికీ దేశంలో ప్రతి 10 సెకండ్లకు ఓ చిన్నారి ఊపిరి పంచభూతాల్లో కలిసిపోతోంది. ఇది రోగాలతో కాదు, అక్షరాల ఆకలితో. మన దేశంలో పౌష్టికాహార లోపం 40% ఉంది. మనకన్నా ఎక్కువ జనాభా ఉన్న చైనాలో పౌష్టికాహార లోపం 7%. ప్రపంచంలో పిల్లల పౌష్టికాహారం కోసం ఎక్కువ నిధులు కేటాయించే దేశం ఏంటో తెలుసా? మనమే. కానీ అందులో ₹1 కూడా చిన్నారుల చేతుల్లోకి చేరడం లేదంటే ఆ సొమ్మంతా మెక్కుతున్న ఘనులెవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎన్నికల్లో మన ఓట్లు కొనేందుకు, మనల్ని మభ్యపెట్టేందుకు మన డబ్బునే ఇలా దోచేసి తిరిగి మనకే ఎరలేస్తున్నారు. వర్ధమాన దేశాల్లో ఒకటిగా చెప్పుకునే మనం 40 నుంచి 60% పేదరికం ఉన్న దేశాల జాబితాలో చోటు దక్కించుకున్నాం. తాజా అంతర్జాతీయ లెక్కల ప్రకారం ఇప్పటికీ మన దేశంలో 30% మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. అంటే ప్రతి 3లో 1 నిరుపేదలే. పోనీ ఆ పైన ఉన్నోళ్లంతా సంపన్నులేనా అంటే అదీ కాదు. మిగిలిన 70%లో కూడా 60% ప్రజలు రోజుకు $2 కన్నా తక్కువ ఆదాయంతో బతుకులీడుస్తున్నారు.
ఇన్ని దశాబ్దాలు గడిచినా సమ్మిళిత అభివృద్ధి అన్నది మనకు అంతని ద్రాక్షగా మిగిలిపోయిందంటే దానికి కారణం పాలకుల్లో పాతుకుపోయిన అవినీతే. ఇంక్లూజివ్ గ్రోత్ విషయంలో మనకన్నా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ ఇలా పొరుగు దేశాలన్నీ మెరుగ్గా ఉన్నాయని ప్రపంచ ఆర్థిక సర్వేలు చెప్తున్న మాటలు పాలకుల చెవులకెక్కడం లేదు. కనీసం మెరుగైన పాలన ఇవ్వలేకపోతున్నారు సరే, కనీసం ప్రజలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా విద్య అయినా అందిస్తున్నారా అంటే అదీ లేదు. ఇప్పటికీ మన దేశంలో చాలా ప్రభుత్వ పాఠశాలల్లో బాత్రూములు లేక ఆడపిల్లలు స్కూళ్లు మానేస్తున్నారని ఎందరు పాలకులకు తెలుసు. ఇప్పటికీ మన దేశంలో సర్కారీ ఆసుపత్రుల్లో చిన్న చిన్న వ్యాధులకు కూడా మందులుండవన్న వాస్తవాలు ఎందరు నాయకులకు తెలుసు. దేశ ప్రజలకు కడుపు నిండా తిండి, ఆరోగ్యం, చదువు, ప్రతి ఒక్కరికి నివాసం ఇలాంటి ప్రాథమిక అవసరాల్లోనే కాదు, ఈ దేశంలో వారుండాల్సిన వ్యవస్థల్ని కూడా బలంగా, దృఢంగా నిర్మించలేకపోయామంటే దానికి ముమ్మూర్తులా కారణం అవినీతే. ఇంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న మన దేశంలో ఎన్నికల ఖర్చు మాత్రం 60,000 కోట్లు దాటేస్తోందంటే మనది ప్రజాస్వామ్యం అని ఎలా చెప్పుకోగలం? ఈ మొత్తం డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మొజాంబిక్, ఉగాండా వంటి దేశాల జీడీపీ కన్నా ఎక్కువ. అంటే మనం ఎన్నికలకు చేసే ఖర్చు ఆ 3 దేశాలకు ఇస్తే అక్కడి ప్రజలు దశాబ్దాల పాటు హాయిగా బతికేస్తారు. ఆ విదేశాలకు అక్కర్లేదు. మన దేశంలో ఉన్న పాఠశాలలకిచ్చినా మన దేశంలో నిరక్షరాస్యత తగ్గేది. ఇక్కడున్న రైతుల అప్పులు తీర్చినా వాళ్ళ ఆత్మహత్యలు ఆగేవి. గ్రామాలకు మౌలిక వస్తువులు నిర్మించినా మన దేశం ఇప్పుడు మరోలా ఉండేది. ఆ మొత్తంలో కనీసం 100వ వంతు మన సైనికులకు ల్యాండ్ మైన్ ప్రూఫ్ ఆర్మ్డ్ వెహికల్స్ కొనిచ్చి ఉంటే పుల్వామా వంటి దాడులు జరిగినా మన వీర జవాన్ల ప్రాణాలు నిలిచి ఉండేవి. కానీ అవేమీ చెయ్యం. ఎందుకంటే మన పాలకులకు ఎన్నికలంటే ఓట్లు కొనాలి, ఆ తర్వాత 5 ఏళ్లు దోచేసుకోవాలి, అంతే. ఈ ఎన్నికల్లో గెలవడం అన్ని పార్టీలకు అత్యవసరంలా మారింది. అందుకే ఇన్నాళ్లుగా వారి ఖజానాల్లో మూలుగుతున్న నల్లధనమంతా ఒళ్లు విరుచుకుని బయటకొచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈసీ ఎన్ని తనిఖీలు చేసినా దొరికేది కేవలం 4-5%. అంటే ఏ రేంజ్లో బ్లాక్ మనీ మన జనస్వామ్యాన్ని ఏలుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా మొత్తంగా మన ప్రజాస్వామ్యమంతా డబ్బు చేత, డబ్బు కొరకు, డబ్బు కోసం అన్నట్లుగా మారిపోయింది. మన ప్రజాస్వామ్యం 1996 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 2,500 కోట్లు ఖర్చయ్యాయి. 1999 ఎన్నికల్లో 6,500 కోట్లు ఖర్చయినట్లు అంచనా. కానీ ఈ 20 ఏళ్లలో ఆ ఖర్చు కాస్త 10 రెట్లు పెరిగిపోయింది. 2024 ఎన్నికల్లో ఈ మొత్తం 1,00,000 కోట్లు దాటిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలా ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ఇక గెలిచాక వాళ్లు ప్రజలకు సేవ చేస్తారని ఎలా అనుకుంటాం? 10 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినవాడు 5 ఏళ్లలో ఆ 10 కోట్లు వెనక్కు రప్పించుకోవాలని చూస్తాడు. ఆపై వచ్చే ఎన్నికలకు మరో 15-20 కోట్లు దాచేస్తాడు. ఒకవేళ రాబోయే ఎన్నికల్లో ఓడిపోయినా నష్టపోకుండా ఉండేందుకు మరో 50-100 కోట్లు దోచేస్తాడు. ఇలా కోట్లు పెట్టి గెలిచిన పాలకులు దోచుకోవడం తప్ప సేవ చేస్తారని ఆశించడం అత్యాశ అవుతుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.